ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. దాదాపు 24 అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ జరుగుతోంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే మంత్రివర్గం CRDA 46 అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్లకు ఆమోదం తెలపనుంది. L1గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 617 కోట్లతో అసెంబ్లీ బేస్మెంట్ +G+3+ వ్యూయింగ్ ప్లాట్ఫామ్లు పనోరమిక్ వ్యూ అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది. 786 కోట్లతో హైకోర్టు బేస్మెంట్ +G+7 అంతస్తుల్లో నిర్మాణం, బిల్డప్ ఏరియా 20.32 లక్షల చదరపు అడుగుల ఎత్తు, 55 మీటర్లు L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించనుంది. అలాగే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 5వ సమావేశం నిర్ణయాలను ఆమోదిస్తుంది. 30,667 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థల ఏర్పాటుకు ఇటీవల SIPBలో నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా 32,133 ఉద్యోగాలొస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో సీనియరేజీ ఫీజు వసూలు కాంట్రాక్టు గడువు పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. విశాఖ ఐటీ హిల్స్లో TCSకు 21.66 ఎకరాల భూమిని 99 పైసలకు లీజుకిచ్చేందుకు అంగీకారం తెలపనుంది. TCS ఏర్పాటు ద్వారా 1,370 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రావడంతో పాటు 12,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖ ఐటీ హిల్లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56 ఎకరాలు కేటాయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోనుంది. 3 జిల్లాల్లో 199 వ్యవసాయ ఫీడర్ల ఏర్పాటుకు సంబంధించిన DPRలకు ఆమోదం తెలపనుంది. వివిధ ప్రాంతాల్లో సౌర, పవన, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ESI ఆసుపత్రి ఏర్పాటుకు 6.35 ఎకరాల భూమి కేటాయించనుంది. కుప్పంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భూ మార్పిడికి ఆమోదం. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ఏపీ IICకి భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కాగా ఆరోగ్య కారణాల రీత్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.